చాలామంది అంటారు ఈ జీవితం ఒక చదరంగం అంటారు. ఇంకొంతమంది అంటారు ఈ జీవితం ఒక క్రీడా మైదానం అని అంటారు. కానీ ఈ జీవితం ఒక ప్రయాణం మాత్రమే. మనం ప్రయాణించే ప్రయాణమే చాలా గొప్పది. ఒకసారి మనం గిట్ట మన జీవితాన్ని మనం పరిశీలించినట్టు ఉంటే మనము ఒక 3 తరాలను పరిశీలించాలి. మన తాతలు ఆ కుటుంబాలన్నీ ఎట్లా ఎదిగిండ్లు, ఎలా కష్టపడ్డారు, ఏం చేసిండ్రు అనే విషయాన్ని ఒకటి మనం తెలుసుకోవాలి. తర్వాత మన తండ్రులు వాళ్ళంతా బాల్యం అంతా ఎలా గడిపిండ్రు, వాళ్ళ జీవిత ప్రయాణం ఎలా కొనసాగింది. తర్వాత మన అమ్మ నాన్నలు వాళ్ళ ప్రయాణం ఏ రూపకంగా ఉన్నది, వాళ్ళ సంతానం ఎంత, వాళ్ళు ఎలా బతికిండ్రు, వాళ్ళ జీవన ప్రయాణం ఏ రూపంగా జరిగింది. తర్వాత మనము జనించిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, మనము వాళ్లకు ఉన్న వ్యత్యాసం ఏంది, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఇలా ఎదిగిండ్రు, మనము ఎలా ఎదగగలుగుతున్నాం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు, వాళ్ళ యొక్క కష్టసుఖాలు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు నివసించిన ఇండ్లు, వాళ్ళు చదువుకున్న విద్య, ఇదంతా ఏ రూపంగా జరిగింది, ఏ రూపంగా వాళ్ళు తోడ్పాటు పడ్డారు, ఈరోజు మనం ఏం చేస్తున్నాం. అలాగా కలిసి మెలిసి ప్రయాణం సాగించిన మన రక్త సంబంధికులంతా ఈరోజు ఎక్కడ ఉన్నారు అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒకసారి మన రక్త సంబంధికులను మనం పలకరిస్తుండాలి, మాట్లాడుతుండాలి, కలుస్తూ ఉండాలి. అప్పుడే మనకు అన్ని విషయాలు తెలుస్తుంటాయి. మన గురించి మనం తెలుసుకోవడం పెద్ద గొప్ప కాదు. మన గతాన్ని తెలుసుకోవాలి, వర్తమానాన్ని తెలుసుకోవాలి, భవిష్యత్తు కూడా మనకు తెలుస్తుంది. అప్పుడే ఈ జీవిత ప్రయాణం చాలా గొప్పగా సాగుతుంది. ఈ సాగే ప్రయాణాన్ని ఎప్పుడు కానీ మనం సాగిస్తూనే ఉండాలి, ప్రయాణిస్తుంటూనే ఉండాలి, గమ్యాన్ని చేరే ప్రయత్నం చేస్తుండాలి. ఇందులో ఎలాంటి తారతమ్యం లేకుండా ఒకసారి మీరు 3 తరాలను పరిశీలించండి, పరిశోధించండి. మీకు మీరుగా మీ జీవితాన్ని మీకే అర్థమవుతుంది. ఆ అర్థమైన జీవితమే మన జీవితం కావాలి, మన ప్రయాణం కావాలి. ఇట్లు మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.